2 లక్షల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నియామకాలకు అడ్డుగా ఉన్న 5 జీవోలను రద్దు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు ఏదో ఒక జీవో అడ్డంకిగా ఉందన్న కవిత ఆ జీవోలపై ముఖ్యమంత్రి ఒకసారైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీరియస్నెస్తో యువకుల గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరమన్న కవిత ప్రభుత్వం వెంటపడి మెడలు వంచి ఉద్యోగ నియామకాలు చేపట్టేలా చేస్తామని అన్నారు. రేషన్ కార్డుల తొలగింపునకు గ్రామాల్లో చేపడుతున్న సర్వేను తక్షణమే ఆపాలని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని కవిత చెప్పారు. మాజీ మావోయిస్టుల ఎజెండానే తమ పార్టీ ఎజెండా అన్న కవిత మాజీ నక్సలైట్లు తమ పార్టీలోకి వస్తారని, అందుకు సమయం పడుతుందన్నారు. బీఆర్ఎస్ భుజాల మీద తుపాకీ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్యమంత్రి కాల్చారని అన్నారు. నిరుద్యోగ యువకుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఒక్కొక్కరిని తొక్కుకుంటా వచ్చినారు మీరని. 100% కరెక్ట్. ఒక్కొక్కరిని తొక్కుకుంటానే ముఖ్యమంత్రి గారు పైకి వచ్చింది. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. మీరేదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ ఇద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సైజ్ చేస్తలేదు.